హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపట్టెటి తెలుగు టెక్. ఈరోజు మీకు 5-in-1 పెన్ను చూపించబోతున్నాను. ఇది చాలా సూపర్గా ఉందన్నమాట. మనకి 5 రకాలుగా యూజ్ అవుతుంది. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు మాత్రం వీడియోని ఎలా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఈ 5-in-1 పెన్ బాక్స్ మీద చూసుకుంటే దాదాపు కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ అని ఉంది. సో నేను తీసుకుంది మాత్రం 230 రూపీస్ మాత్రమే అనమాట. సో ఒకసారి ఓపెన్ చేద్దాం టోటల్గా. సో చూడండి, బాక్స్ని ఇలా ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయన్నమాట. ఈ సెల్స్ వచ్చేసి బటన్ సెల్స్ అనమాట. ఇవి LR41 సెల్స్ ఇవి, ఓకేనా? సో ఒకసారి పెన్ను తీద్దాం బయటికి. ఈ పెన్ వచ్చేసి దాదాపు 5 రకాలుగా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం పెన్ను లోపల ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇట్లా రిమూవ్ చేస్తున్నా చూడండి. సో రిమూవ్ చేసా చూడండి, ఇక్కడ మనకి సెల్స్ ఇచ్చారనమాట లోపల కూడా. సో చూడండి, సెల్స్ ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చారు. సో ఒకసారి మనం ఇవి బయటికి తీద్దాం. సో చూడండి, ఇది వచ్చేసి పెన్ క్యాప్, ఓకేనా? సో చూడండి, లోపల మీకు కనిపిస్తుంది కదా. సో దాంట్లో మనం సెల్స్ వేయాలన్నమాట. సో చూడండి, ఇట్లా వేస్తున్నా. సో వేసా, జస్ట్ మీరు ఇట్లా టైట్నింగ్ చేయాలన్నమాట, జస్ట్ సింపుల్గా. సో చూడండి, ఇలా టైట్నింగ్ చేసా. సో ఫస్ట్ వచ్చేసి లేజర్ అనమాట, మీకు కనిపిస్తుంది కదా చూడండి ఇట్లా. సో మీరు ప్రొజెక్టర్ మీద ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అండర్లైన్ చేసి, లేకపోతే మీరు ఏమన్నా బ్లాక్ బోర్డ్ మీద ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా సంథింగ్ బోర్డ్ మీద ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు ఇట్లా మీరు లేజర్ వేసి మీరు చెప్పొచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో రెండోది వచ్చేసి చూడండి, ఇది టార్చ్, ఓకేనా? ఈ టార్చ్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఓకేనా, నైట్ టైంలో. సో మూడోది వచ్చేసి చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఉంటుంది అనమాట. సో చూడండి, నేను ఇక్కడ ఈ కేబుల్ ఉంది కదా, సో చూడండి ఎలా స్టిక్ అవుతుందో దీనికి, ఓకేనా? సో ఇది మ్యాగ్నెటిక్ అనమాట, ఓకేనా? సో చూడండి ఎట్లా స్టిక్ అవుతుందో, ఓకేనా? సో నాలుగోది వచ్చేసి చూడండి, ఇక్కడ ఇట్లా క్యాప్ రిమూవ్ చేసే దీనిది బ్యాక్ సైడ్ది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పెన్ అనమాట, నిబ్ ఇది, ఓకేనా? సో మనం రైట్ చేయొచ్చు ఏదైనా, ఓకేనా? సో నాలుగోది ఇట్లా అనమాట. సో ఒకసారి టైటనింగ్ చేస్తున్నా చూడండి. సో ఫైనల్గా ఐదోది వచ్చేసి చూడండి, ఒకసారి ఇట్లా లాగితే చూడండి మనకి స్టిక్ టైప్లో వస్తుందన్నమాట, ఓకేనా? చాలా పెద్దగా ఉంది, ఓకేనా? చూడండి ఇది కూడా. సో ఇట్లా మనం బోర్డు మీద ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇట్లా చూపించవచ్చు అనమాట దూరం నుంచి ఇట్లా, ఓకేనా? సో ఇది చాలా సూపర్గా ఉందన్నమాట ఇది కూడా. అదేవిధంగా ప్రొజెక్టర్ స్క్రీన్ మీద కూడా ఇట్లా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట, ఓకేనా? సో ఇది చాలా సూపర్గా ఉందన్నమాట, ఓకేనా? సో యాక్చువల్గా వచ్చేసి మనకి ప్యాక్లో వచ్చేసి స్టార్టింగ్లో ఇక్కడ 3 సెల్స్ ప్రొవైడ్ చేశారు కదా, దీంట్లో వచ్చేసి ఇంకా 3 సెల్స్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి 170 రూపీస్. కాకపోతే నేను 230 ఎందుకు పడిందంటే నాకు చూడండి ఎక్స్ట్రా 3 సెల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో దీంట్లో వచ్చేసి 3 సెల్స్ ఉన్నాయి, దీంట్లో వచ్చేసి 3 సెల్స్ ఉన్నాయి అనమాట. అందుకనే 230 దాకా మనకు పడింది అనమాట. దీని మెటీరియల్ వచ్చేసి టోటల్గా ఇది ప్లాస్టిక్ బాడీ అనమాట, ఓకేనా? ఇదైతే నాకు చాలా సూపర్గా అనిపించింది అనమాట. మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఓన్లీ పెన్ అంటే మనం రైట్ చేయడానికి కాకుండా చాలా డిఫరెంట్గా యూజ్ అవుతుంది, ఓకేనా? సో మీరు కూడా ఇదైతే తీసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఫ్రెండ్స్, చూసారు కదా 5-in-1 పెన్ అన్బాక్సింగ్. దాన్ని ఎలా సెట్ చేయాలి, దాంతోపాటు ఏమొచ్చినాయి అనేది డీటెయిల్గా చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట, ఇది ఎలా యూజ్ అవుతుందని నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఈ పెన్లో వచ్చేసి 5 టైప్స్ ఉన్నాయి కదా. సో నేను ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్తాను అనమాట. ఫస్ట్ బటన్ వచ్చేసి లేజర్ బటన్. చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది లేజర్ లైట్. చూడండి లేజర్ లైట్ కనిపిస్తుంది కదా, నేను డైరెక్ట్గా అయితే లెన్స్కి వేయట్లేదు, ప్రాబ్లం అయిద్దని. సో సైడ్కి వేస్తున్నా, రెడ్ లైట్ మీకు కనిపిస్తున్నట్టు చూడండి, ఓకేనా? ఈ లైట్ ఎలా యూజ్ అవుతుందంటే ప్రొజెక్టర్లోని ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇట్లా లైట్ పెట్టి, అంటే ఇట్లా రౌండ్ అప్ చేసి ఇట్లా మనం అండర్లైన్ చేసి చూపించేటప్పుడు పనికొస్తుంది. అదేవిధంగా బోర్డు మీద ఏమన్నా రాసినప్పుడు దాన్ని దూరం నుంచి చూపించాలన్నప్పుడు ఇట్లా ఇట్లా మనం అండర్లైన్ చేసన్నా ఇట్లా రౌండ్ అప్ చేసన్నా మనం చూపించవచ్చు అనమాట. సో అలా యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి టార్చ్ అనమాట. చూడండి ఆ లైట్ కనిపిస్తుందా మీకు, టార్చ్ ఇది.
సో ఈ టార్చ్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు, జస్ట్ ఈ పెన్ ఉందనుకోండి, టార్చ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది, మంచిగా కనపడుతుంది అనమాట. ఓకేనా, సో ఇదొకటి. సో మూడోది వచ్చేసి ఇది ఒక మ్యాగ్నెటిక్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే చూడండి ఒకసారి చూడండి ఇది. సో చూడండి మ్యాగ్నెటిక్ అనమాట. ఇక చూడండి ఈ ఎడ్జ్లో మ్యాగ్నెటిక్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనం దేనన్నా పట్టుకోవాలంటే వస్తువుల్ని ఇట్లా సింపుల్గా పట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇదొకటి అనమాట. ఇది మూడోది అనమాట. నాలుగోది వచ్చేసి చూడండి, మీరు పెన్ని ఇట్లా లాగితే ఏమవుతుందంటే ఒక స్టిక్ లాగా తయారవుతుంది అనమాట. ఓకేనా, సో మనం బోర్డు మీద ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూడండి ఇట్లా స్టిక్ లాగా మనం ఇట్లా చూపించి చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా ఏదైనా ప్రొజెక్టర్ ఇట్లాంటివి ఉన్నా కానీ ఇట్లా చూపించి చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో చాలా సూపర్గా ఉందన్నమాట. ఇది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్లా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇదొకటి. సో ఫైనల్గా వచ్చేసి మనకి చూడండి ఇక్కడ రిమూవ్ చేస్తే చూడండి ఇక్కడ వచ్చేసి నిబ్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి రైట్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఓకేనా, సో ఒక్క పెన్లో మనకి 5 టైప్స్గా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇట్లాంటిది ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 130 నుంచి 220 ఇట్లా ఉన్నాయన్నమాట కాస్ట్ వచ్చేసి. సో మీరు 130, 140 ఇట్లా తీసుకుంటే ఏమైందంటే దీంట్లో LR41 బటన్ సెల్స్ 3నే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ 220 అట్లా తీసుకుంటే ఏమైందంటే ఆ రేట్లో పెడితే మీరు ఎక్స్ట్రా ఇంకొక 3 సెల్స్ మీకు అడిషనల్గా వాళ్ళు పంపిస్తారనమాట. సో దాని అడ్వాంటేజ్ అది. ఓకేనా, ఇది వచ్చేసి మల్టిపుల్ పెన్ అనమాట. ఓన్లీ రాయడానికే తీసుకుంటే ఏం థ్రిల్ ఉంది, 4-5 రకాలుగా యూజ్ అవుతే చాలా థ్రిల్ ఉంటుంది అనమాట. సో అవతల చూసే వాళ్ళకి కూడా చాలా థ్రిల్గా అనిపిస్తుంది అనమాట. సో చాలా సూపర్గా ఉంది, అందుకని నేను కూడా తీసుకుంటాను అనమాట. మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.